శ్రీనివాస్ గారు, మరో అంశం ఏంటంటే హైడ్రాకి సంబంధించి సార్. ఎవరైతే హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ జడ్జి ఎవరైతే ఉన్నారో, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి సంబంధించి కొన్ని వీడియోలు ఇద్దరికి మధ్య జరిగిన ఆయన ప్రశ్నలు అడుగుతుంది. మిస్టర్ రంగనాథ్ అంటూ అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అని మాట్లాడుతున్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో ట్రెండ్ అవుతున్న పరిస్థితి సార్. అంటే నిజంగా హైడ్రాకి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళకి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తుంది. కనీసం వాళ్ళకి ఒక కొంచెం టైం కూడా ఇవ్వకుండా బఫర్ జోన్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఏదైనా ఉన్నాయి. కరెక్ట్ టైం ఇవ్వకుండా గుడ్ ఏదో అంటారు కదండీ, చేలో పడ్డట్టు అట్లా వెళ్ళిపోతున్నారు అని చెప్పి న్యాయస్థానాలు కూడా దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితి సార్. ఏం చెప్తారు సార్? ఇప్పటికి 3 నెలలు అవుతుంది హైడ్రా ఏర్పాటు చేసి, కరెక్ట్గా 3 నెలలు. ఈ 3 నెలల్లో దగ్గర దగ్గర 200 కట్టడాలు ఏమో ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కూల్చేసినట్టుగా కనపడుతుంది. వీళ్ళు కుబేరులు, సంపన్నులు, ధనికులు, వాళ్ళ యొక్క కట్టడాలు కూల్చివేసినంత వరకు వ్యతిరేకత లేదు. పైపెచ్చు హర్షం, ఏది మంచి పని చేశారు. లేకపోతే ఈ ఫామ్ హౌస్లు ఏంటి, లేకపోతే ఈ ఓరో స్పోర్ట్స్ ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ గండిపేట చెరువును ఆక్రమించి కట్టడం, లేకపోతే ఇంకా రకరకాల నాగ్ అయింది ఏంటది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతప్పుడు కానీ, పల్లం రాజు తమ్ముడు ఓయో స్పోర్ట్స్ దాన్ని కూల్చివేసినప్పుడు కానీ ఎవరు ఏమీ రాలేదు వ్యతిరేకత ప్రజల్లో కూడా. కానీ ఇప్పుడే ఎందుకు వస్తుంది? అమీన్పూర్ ఇవాళ అక్కడ కుకట్పల్లి నాళ అక్కడ కూల్చివేతలప్పుడు పేదల్లో తీవ్ర వ్యతిరేకత ఏంటి, మేము మరి రూపాయి కూడబెట్టుకుని 30-40 ఏళ్ళుగా కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఇది జాగా కొనుక్కుని ఇక్కడ కట్టుకుంటే మీరు ఎలా కూల్చేస్తారు? ఇవాళ మీరు ధనికుల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీకేం కాదు, కొవ్వు కరుగుదు. ఎందుకంటే వాళ్ళకి బాగా లావు ఎక్కున్నారు. శ్రీమంతుడు సినిమా కూడా చెప్పింది కదా, లావు అయిపోయారు, కొంత తగ్గాలాడు. కానీ పేదోడు బక్క చిక్కినాడు, అతన్ని కొవ్వు ఏం కరిగిస్తావు? అతనికి ఏముంది అసలు కొవ్వు? ఇవాళ పేదల కన్నీళ్ళు వీళ్ళకి శాపాలు అవుతాయి. బలహీనుడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా అతను ఉసురు మనకు తగులుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా నడిపిన తీరు ఒక ఎత్తు, ఇప్పుడు గత వారం రోజులుగా పరిణామాలు మరో ఎత్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ మూసీ నది సుందరీకరణ అక్కడ కొడుతున్నారు, ఇవాళ కూడా కొడుతున్నారు. ఇక్కడ శంకర్పేట ఎక్కడో కొడుతున్న పరిస్థితుల్లో రంగనాథ్ ఏమన్నారు, అసలు మూసీ నది కొట్టుడికి మాకు సంబంధం లేదంటాడు. నిన్న హైకోర్టు ఎలా సీరియస్ అయిందంటే మామూలుగా సీరియస్ అవ్వలేదు. ఇదే హైకోర్టు గతంలో అభినందించింది, హైడ్రాను అభినందించింది, చెరువుల యొక్క ప్రక్షాళనను అభినందించింది, పునరుద్ధరణను అభినందించింది. గొలుసుకట్టు చెరువులు, భూగర్భ జలాలు పెరగాలి, నీకు డ్రైనేజీ పరిష్కారం అవ్వాలి, దాన్ని అందరూ వెల్కమ్ చేస్తారు. హైడ్రా లక్ష్యాలు మంచిదే. ఏమంది నిన్న హైకోర్టు? సింపుల్గా చెప్తాను, చక్కగా ఒకే ఒక సెంటెన్స్, హైడ్రా అదేంటి అభినందనీయం, హైడ్రా ఏర్పాటు అభినందనీయం, హైడ్రా పనితీరు అభ్యంతరకరం, పనితీరు అభ్యంతరకరం అందనమాట. అసలు ఎస్పెషల్లీ ఈ రంగనాథ్ ఇప్పుడు ఈయన యొక్క పనితీరు ఆక్షేపణీయంగా మాట్లాడిన పరిస్థితుల్లో ఇవాళ ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేయాలని ప్రయత్నించింది, అది చెడుగా మారుతాం. అల్టిమేట్ లక్ష్యం ఏం కావాలి? ఏ ప్రభుత్వానికైనా ప్రజల్లో సంతృప్తం, సాటిస్ఫాక్షన్ రావాలి. మీరు ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేకపోగా అగ్రహో దగ్గరలో అవుతున్నారు. ముందు మెల్కోవాలి, జాగ్రత్త పడాలి, ఎక్కడ తప్పు చేశారో అక్కడ దిద్దుకోవాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి, నోటీసులు ఇవ్వండి, ప్రత్యామ్నాయం చూపించండి, పరిహారం ఇస్తామని భరోసా కల్పించండి, ఆ తర్వాతే కూల్చుడు. అంతే తప్ప నువ్వు శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటని అడిగింది. అవును, సీరియస్ అయ్యాడు, ఆదివారం నీకేం పని అంటాడు. ఇప్పుడు అతను ఏమన్నాడు, తహసీల్దారు మాకు మెషినరీ అడిగాడంటే మా దగ్గర యంత్రాలు సిబ్బంది అడిగాడు కాబట్టి మేము పంపామన్నాడంట. అంటే తహసీల్దార్ అడగటం ఏంటి, అడిగితే నువ్వు యంత్రాలు సిబ్బంది పంపామన్న నీ సమాధానం ఏంటంటూ చార్మినార్ కోలేస్తానంటాడు, అక్కడ తహసీల్దారు పంపిస్తావా? హైకోర్టు కోలేస్తానంటాడు, మా తహసీల్దారు పంపిస్తావా అని మామూలుగా సీరియస్ అవ్వలేదు. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఏంటి, ప్రజలతో మీరు కనుక ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడతారు.
ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షం ప్రవేశించింది. నిన్న చూసాం, మొన్న చూసాం, హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ మొత్తం వెళ్తోంది, ఎమ్మెల్యేలంతా వెళ్తున్నారు. బుల్డోజర్ వస్తే పిలవండి, మేము వచ్చి అక్కడ మేము అడ్డం పడతాం అని చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యల్లో మరో అంశం ఏంటంటే అసలు శాఖల మధ్య సమన్వయం ఏది అని అడిగింది. అవును, అసలు నీ దగ్గర ఏం జరుగుతుంది నీకే తెలియదు అంది ఆయన్ని. అంతే కదా. ఇప్పుడేంటి 6 శాఖలు ఇవాళ సమన్వయంగా హైడ్రా పనిచేయాలి. నీకు జలవనరుల శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, వీళ్ళందరూ కూడా కలిసి కదా మీరు వెళ్ళాల్సింది, చేయాల్సింది. ఎలా రిజిస్ట్రేషన్ చేశాడు ఆ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ? ఫస్ట్ క్వశ్చన్. బాధితులు అడుగుతున్నది అదే క్వశ్చన్. ఎలా ఇచ్చారు పర్మిషన్స్ జీహెచ్ఎంసీ నుంచి? దానికి కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? వాటర్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలిసి ఆ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చిన జీహెచ్ఎంసీ సమాధానం చెప్పాలి. కరెంట్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. వాళ్ళ దోషులు వీళ్ళంతా. ముందు ఈ దోషులకు శిక్ష వేసి, ఎవరు ఆ కరెంట్ కనెక్షన్ ఇచ్చినాడికి, ఆ వాటర్ కనెక్షన్ ఇచ్చినాడికి, రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ శాఖకి వాళ్ళని శిక్షించండి ముందు, తర్వాత నా దగ్గరికి రండి అంటున్నారు. బాధితుడు అడిగే డిమాండ్ కరెక్టే కదా. తప్పే, నేను కట్టింది తప్పే. కానీ మరి నేను కట్టింది తప్పు అనుకున్నప్పుడు మీరెందుకని చక్కదిద్దలేదు? మొదట్లోనే మీరు కనుక నాకు ఈ వెసులుబాటు ఇవ్వకపోతే నేను ఇన్ని కోట్లు లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకునేవాడిని కాదు కదా. వాళ్ళు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరో బుచ్చమ్మో ఎవరో చచ్చిపోయి ఆత్మహత్య చేసి, కాకపోతే రంగనాథ్ అనొచ్చు, మేము అసలు వాళ్ళకి నోటీసే ఇవ్వలేదు అంటున్నాడు, అసలు అక్కడ కూల్చివేతలు లేవు అన్నాడు. అది వేరే విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మనం ముందే అనుకున్నాం, గతంలో కూడా డిస్కస్ చేశాం, పులి మీద స్వారీ అన్నాం. అవును, పులి మీద. ఇవాళ హైడ్రా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కూల్చివేతలు, ఇది స్వారీ సజావుగా సాగితే పర్వాలేదు. దుర్గమ్మ కూడా వెళ్ళుద్ది పులి మీద, దుర్గమ్మకేం కాదు, పులి చక్కగా తీసుకెళ్ళుద్ది. ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి పొరపాటు కనుక చేస్తే పులి మింగేస్తుంది. రెడీగా ఉన్నారు కదా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, చాప కింద నీరులా దూసుకొస్తున్నారు. నిన్నేమన్నాడు కేటీఆర్? ఒకటే మాట అన్నాడు, మీరంతా మాకు ఓట్లు వేశారు, సిటీలో మమ్మల్ని గెలిపించారు, అది చూసి ఇప్పుడు ఈ మూసి ఈ పరివాహ ప్రాంత ప్రజల పాలిట కాల యముడయ్యాడు రేవంత్ రెడ్డి అన్నాడు. సరిపోయింది. నేను చూసా ఆసక్తిగా నిన్న స్క్రీన్ మీద. దీనికి రేవంత్ రెడ్డి ఏమైనా సమాధానం చెప్తాడా అని. ఆ డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేశాడు, దాని మీదన్నా మాట్లాడతాడు అనుకున్నా, హైకోర్టు కామెంట్స్ మీద కానీ ఆఫ్కోర్స్ మీరు ఎందుకు మౌనంగా ఉన్నా, మౌనం మీకు ప్రస్తుతానికి గట్టెక్కించగలదేమో కానీ ప్రజల నుంచి గట్టెక్కించలేదు. వీళ్ళందరికీ, ప్రజలకి రేపు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి. వాళ్ళ దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళాల్సింది వీళ్ళే. ఇవాళ కాతే రేపైనా వాళ్ళకి న్యాయం చేయండి, మెప్పు పొందండి, ఒప్పించండి, మెప్పించండి. అంతే తప్ప ఈ బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎవరికి నష్టం? రేవంత్ రెడ్డికి నష్టం, ఆయన క్యాబినెట్కి నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం. అల్టిమేట్గా నష్టపోయేది కాంగ్రెస్. గతంలో ఏమన్నాడు ఇదే రేవంత్ రెడ్డి, నేను సుదీర్ఘ రాజకీయం చేస్తానన్నాడు. ఇంకో 20 ఏళ్ల పాటు నీ దగ్గర శక్తి ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, పటిమ ఉంది. ఎట్లా? ఇప్పుడు చిన్న అంశం అన్నమాట, పట్టు విడుపులు ఉండాలి. హైడ్రాకి ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరైన దిశానిర్దేశం చేయాలి. ఏమని? పొరపాటును కూడా పేదల జోలికి వెళ్తే సహించను. ఒకవేళ ఉన్నా కానీ సర్టెన్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఒక టైం ఇచ్చి ఇది ఉంది వాళ్ళకి వివరించి వెళ్ళి పడగొట్టే ప్రయత్నం, ఒప్పించండి వాళ్ళతో. ఏది ఇట్లా జరిగింది, ఇది పొరపాటు. వాస్తవానికి దీనిలో ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు ఏంటి, మనం చూసాం హైడ్రా లక్ష్యాలు గొప్పగా ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ, దానివల్ల ఏం జరుగుద్ది? భూగర్భ జలాలు పెరుగుతాయి, తాగునీటి సమస్య పరిష్కారం అవుద్ది, ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు, డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది, ఇంకా మన కార్లు కొట్టుకుపోవు, మన పిల్లలు నా దీంట్లో పడరు, ఏది మ్యాన్ హోల్స్లో పడి పిల్లలు వృద్ధులు చనిపోయే పరిస్థితి రాదు. లక్ష్యాలు గొప్పగా ఉన్నాయి. దానిలో ఏంటి నెక్స్ట్ రెండవ లక్ష్యం? పూడికతీత. చెరువుల్లో పూడికతీత వల్ల నీకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మూడో లక్ష్యం ఏంటి? హైడ్రా పార్కుల అభివృద్ధి.
గ్రీనరీ, లక్ష్యాలు ఘనంగా ఉన్నాయి. అందుకే అంది హైకోర్టు కూడా హైడ్రా ఏర్పాటుని అభినందిస్తున్నా, హైడ్రా పనితీరుని అభ్యంతరం పెడుతున్నా, ఆక్షేపిస్తున్నా, ఆగ్రహిస్తున్నా అందంటే కారణం ఇదన్నమాట. మీరు దీనికి ఒక లాజికల్ ఎండింగ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. చూద్దాం ఏ లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాడో చూద్దాం. లాజికల్ ఎండ్కి గనక రేవంత్ రెడ్డి తీసుకెళ్ళలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలు తీసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీని లాజికల్ ఎండ్కి. ఓకే.